యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చేదు వార్త లాంటిదే. అయినప్పటికీ కూడా ఎవరికైతే స్పిరిట్ ఉంటుందో, స్పోర్టివ్ స్పిరిట్, వాళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఏంటి అంటే యూట్యూబ్ ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనే బేస్ మీద కంటెంట్ క్రియేటర్స్కి మనీ అది ఎర్న్ చేయడం అనేది సాధ్యపడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఒక ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలి, అది ఎర్న్ చేయడానికి అర్హత సంపాదించాలి అంటే లాస్ట్ 365 డేస్ అనేది కౌంట్ చేస్తారు. అందులో 4,000 ఆఫ్ అవర్స్ వాచ్ టైం ఉండాలి, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. ఇది రీచ్ అయిపోయిన వెంటనే మానిటైజేషన్కి అర్హత ఉంటుంది. ఆ తర్వాత యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. అయితే ఇప్పుడు దాన్ని 4,000 నుంచి 8,000 ఆఫ్ అవర్స్ వాచ్ టైంకి పెంచారు. ఓకే, త్రూ షార్ట్స్ ఉండండి, చిన్న నిడివి ఉండేటటువంటి వీడియోలు ఉంటాయి కదా, వాటి త్రూ ఛానల్కి మానిటైజేషన్ కావాలంటే ఇంతకుముందు 1,000,000 వ్యూస్ ఉంటే సరిపోయేవి. అది కూడా లాస్ట్ 90 డేస్లో. ఇప్పుడు దాన్ని లాస్ట్ 90 డేస్ని అలాగే ఉంచి 1,000,000 నుంచి 2,00,00,000కు పెంచారు. అంటే 2,00,00,000 వ్యూస్ రావాలి లాస్ట్ 90 డేస్ అనేది సైకిల్. అలా చేస్తే కనుక యాడ్సెన్స్ అప్లై చేసుకోవడానికి, మానిటైజేషన్ పాలసీ ఎనేబుల్ అవ్వడానికి వీలు కుదురుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యూట్యూబ్ అనేది ఒక సింగిల్గా ఉండేటటువంటి ప్లాట్ఫాము. దీనికి ఒక కాంపిటీషన్ అనేది లేదు. ఎన్నో ఓటీటీలు వచ్చాయి కానీ అవన్నీ డిఫరెంట్. యూట్యూబ్ని పోలి ఉండేటటువంటి ఇంకొక ప్లాట్ఫామ్ అయితే లేదు. కానీ ప్రజెంట్ చర్చ అయితే నడుస్తుందిగా, ఇండియా యూట్యూబ్ వచ్చింది, దాని పేరు ఆటోప్లే అని. అంతకుముందు దాని పేరు రంగీలా అలాగే ఉండే, రంగోలియా అలాంటిది ఏదో పేరు ఉండేది, రంగోలీ అనుకుంటా. కానీ అది ఇప్పుడు వచ్చింది కాదండి, చాలా సంవత్సరాల క్రితం నుంచి అది అలాగే ఉంది. అది ఓపెన్ చేసి చూస్తే అంత ఆకర్షణీయంగా ఉండదు. దాని లోపల అంతా ఇంకా చాలా గ్లిచెస్ ఉన్నాయి. అవన్నీ దాటుకొని యూట్యూబ్ని దాటేలాగా ఉంటే తప్ప, ఇప్పుడు జియో అనేది ఏ విధంగా మిగతా నెట్వర్క్స్ అన్నింటినీ అధిగమించగలిగిందంటే ఏదో ఒక కొత్తదనము, అలాగే ఆ స్పీడ్ ఆఫ్ నెట్వర్క్ వీటిల్లో చూపిస్తేనే కదా కస్టమర్స్ అందరూ అడుజంప్ అవుతారు. అలాగే ఇప్పుడు ఆటోప్లే అనేది ఓకే, మనకి కొంచెం దేశాభిమానం, దేశభక్తి కొంచెం ఏంటి నిండుగానే ఉంది కనుక వెంటనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ యూజ్ చేయడానికి అంత ఫ్రెండ్లీగా లేదు. దాంట్లో అప్లోడ్ చేస్తాం అవసరమైతే, మానిటైజేషన్ కానీ కాదు, కానీ అట్లీస్ట్ ఎంకరేజ్ చేద్దామని. కానీ యూట్యూబ్తో కంపేర్ చేసే విధంగా కనీసం దరిదాపుల్లో కూడా లేదు. బట్ చూద్దాం, అంటే ఆటోప్లేని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఏదో ఒక రోజు యూట్యూబ్ స్థాయికి వెళ్ళొచ్చు. అయితే ఇప్పటికైతే యూట్యూబ్దే రాజ్యం కాబట్టి అది ఏ రూల్స్ పెడితే అది ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి ఈ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 2027 ఫిబ్రవరి 1 నుంచి అప్లికబుల్ అవుతాయి. అంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి పాత క్రియేటర్స్కి ఎవరికి కూడా ఈ రూల్స్ అనేవి అప్లికబుల్ కావు. ఆల్మోస్ట్ ఒక 30 మిలియన్లో 3 మిలియన్లో మొత్తానికి ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారనమాట, మానిటైజేషన్ పాలసీ ఎనేబుల్ అయ్యి ఎర్న్ చేస్తున్న వారిలో. కాబట్టి ఇప్పుడు ఆటోప్లే గురించి కూడా ఎక్కువగా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏదేమైనా ఆటోప్లేని మనం ఇటువంటి యాప్స్ని కూడా మనం సపోర్ట్ చేయాలి, ఇండియన్ యాప్స్ని. అయినప్పటికీ దీంతో పోటీగా ఉండేలాగా తయారవ్వాల్సిన బాధ్యత ఆటోప్లేకి ఉంది. ఇది రీసెంట్గా రాలేదు. నా పాయింట్ ఏంటంటే ఇది లాంచ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. అంతకుముందు ఇంకో పేరుతో, ఇప్పుడు ఆటోప్లేతో. ఇన్ని సంవత్సరాలైనా ఆ ఇంటర్ఫేస్ అలాగే ఉంది. అది మారితేనే ఏదన్నా సాధ్యపడుతుంది.